ఇప్పుడు మెష్ అనేది జనరల్లీ మంచి సీల్డ్ ప్యాక్ లో రావాలి. అంటే దాంట్లో కూడా 2-3 లేయర్స్ ఓపెన్ చేస్తే తప్ప ఆ మెష్ అనేది ఓపెన్ చేయలేము. ఎప్పుడైతే బయట చిన్న చిన్న ఊర్లలో చేస్తారో కాస్ట్ కటింగ్ గురించి వచ్చి ఒకే మెష్ ని 2-3 వాడడము అట్లా చేసే కొద్దీ ఓపెన్ చేసిన పీస్ వెంటనే వాడేయాలి. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఓపెన్ చేసి ఎక్కువ రోజులు పక్కన పెట్టేస్తారో ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ప్లస్ ఈవెన్ డిజైనింగ్ ఆఫ్ ద ఆపరేషన్ థియేటర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. లైక్ ఎట్లా మనకి జనరల్ రూమ్స్ లో అనుకోండి, మనకి ఏసీ అనేది ఒకటి పెట్టేస్తాం, ఒకటి కానీ 2 కానీ, బట్ ఆ గాలి ఏదైతే వస్తుందో ఆ రూమ్ లోనే ఉండిపోతూ ఉంటుంది. బట్ మనకు ఆపరేషన్ థియేటర్ లో అట్లుంటే కష్టం కదా, బికాస్ ఆపరేషన్ థియేటర్ లో ఇన్ఫెక్షన్ కేసెస్ చేస్తుంటాం, నాన్ ఇన్ఫెక్షన్ ఉంటాం. సో ఆ ఎయిర్ ఫ్లో ప్రాపర్ గా ఉండేటట్టు మనకు లామినార్ ఎయిర్ ఫ్లో అని ఆపరేషన్ థియేటర్ కన్స్ట్రక్షన్ వేరుగా ఉంటుంది. లైక్ ఒక క్లోజ్డ్ రూమ్ లో మనం దగ్గామనుకోండి, మన బ్యాక్టీరియా అంతా ఇక్కడే ఉండిపోతుంది. బట్ ఈ స్పెషల్లీ డిజైన్డ్ ఆపరేషన్ థియేటర్స్ వరకు మనకు ఎట్లుంటుందంటే గాలి పైనుంచి వస్తుంది, రూమ్ కి అన్ని కార్నర్స్ లో నుంచి సక్షన్ చేసేలా ఉంటుంది. సో దట్ ఒక సర్క్యూట్ లాగా గాలి వచ్చినట్టు వెళ్ళిపోవాలి, కానీ నిలువ ఉండకుండా స్పెషల్లీ డిజైన్డ్ ఆపరేషన్ థియేటర్స్ అంటూ ఉంటాయి వీటి వరకు.